ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రమే కాకుండా మన దేశంలో ఈ అన్‌క్వాలిఫైడ్ ట్రీట్మెంట్ అన్‌క్వాలిఫైడ్ డాక్టర్ అని పేరు పెట్టుకొని ప్రాక్టీస్ చేసే వాళ్ళని చూస్తున్నాం మనం. మీరు ఇతర దేశాలకు కూడా వెళ్ళొచ్చి ఉంటారు, మీకు నోటీస్ ఉంటుందని. వేరే దేశాల్లో ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి, అన్‌క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ అనేవాళ్ళు ఉన్నారా? ఒకటి. రెండోది, మేము వింటున్నాం అన్ని దేశాల్లో కంటే, మిగతా అన్ని దేశాల్లో కంటే ఫాస్ట్గా ఎఫిషియెంట్గా తక్కువ ఖర్చుతో వైద్యం ఇండియాలోనే దొరుకుతుంది. చాలామంది ఇండియాకు వస్తున్నారు వైద్యం చేయించుకోవడానికి. మరి ఇంత పేరున్న మన ఇండియాలో అక్కడెక్కడా లేని అన్‌క్వాలిఫైడ్ సిస్టము లేదు, ఇక్కడ ఉంది. అక్కడ అలాంటిది లేని చోట కూడా క్వాలిఫైడ్ సిస్టమ్ కూడా మనంత ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు అన్నప్పుడు మనం ఎందుకు ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో? ఒక్కడే విషయం చెప్తా సార్. ఇప్పుడు మనము ఒకప్పుడు పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ వెళ్తున్నాం. నేను అమెరికన్ మెడికల్ సిస్టమ్ కానీ యూరోప్ మెడికల్ సిస్టమ్ కూడా ఐ స్టడీడ్. అలాంటి పెద్ద డెవలప్డ్ కంట్రీని వదిలేయండి, ఇంకా మన ఆన్పార్విత్ ఇండియన్ లెవెల్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అలాంటి చోట ఉన్నాయి ఇలాంటి అన్‌క్వాలిఫైడ్ సిస్టమ్ అనేది. అన్‌క్వాలిఫైడ్ సిస్టమ్ మన ఇండియాలో ఎక్కువ ఉందండి అది. ఎందుకు అంటే మెయిన్గా ఏంటంటే ఒకప్పుడు పూర్ కంట్రీ కాబట్టి మనమంతా గ్రామీణ ప్రజలు, గ్రామీణ నేపథ్యం వాళ్ళు అక్కడున్న డాక్టర్లను అంటే సోకాళ్ళు అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నేర్చుకుని పోయారు. దానికి మనం చాలా విషయాలు ఒక్క రోజులో అయ్యే విషయం కాదు. దయచేసి మీకు చెప్తున్నాను, మెడికల్ ఎన్ఎంసీ మిత్రులు కూడా చెప్పేదాన్ని, ఒక్క రోజులో కాంట్ ఎరాడికేట్ సింగిల్ డే. ఒక సిస్టమ్ అది వేళ్ళు ఉడికిపోయింది. అది ఎట్లా ఉడికిపోయిందంటే ఒకప్పుడు మెడికల్ కాలేజ్ తెలంగాణ 3 ఉండే, ఈరోజు 54 మెడికల్ వచ్చినాయి. 10,000 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ వస్తున్నారు. ఆన్ పర్ 10,000 బయట దేశాల నుంచి ఒక 10,000 స్టూడెంట్స్ వస్తున్నారు. వీళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి వీళ్ళు డాక్టర్లు ఎక్కువైపోతున్నారు. విషయం ఏంటంటే గవర్నమెంట్ అనేది నాట్ ఎట్ ఆల్ సీరియస్ అబౌట్ ది పబ్లిక్ హెల్త్. ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్. పబ్లిక్ హెల్త్ మీద గవర్నమెంట్ సీరియస్ లేదు. మెడికల్ కాలేజ్ కడుతున్నారు కానీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తలేరు. దీనికి అన్నిటికీ కారణము పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు స్ట్రెంథెన్ చేస్తే మనము డెఫినెట్గా ఆరోగ్యవంతమైన తెలంగాణ సైడ్ ఆరోగ్యవంతమైన భారతదేశం. నాకు ఇంకొక చిన్న డౌట్ సార్. ఫారెన్ నుంచి డాక్టర్స్ వచ్చినప్పుడు ఇండియన్లో కండిషన్స్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి స్పెషలైజ్డ్ క్వాలిఫైడ్ కోర్స్ ఏదో ఒకటి పెట్టేసి తర్వాత మెడికల్ రిజిస్ట్రీ పెడతారు. అట్లనే ఈ ప్రైవేట్లో చేస్తున్నటువంటి ఆర్ఎంపీలు, పిఎంపీలు అనే వాళ్ళని కూడా సర్టన్ డేట్ పెట్టి ఈ డేట్లోగా మీరు పలానా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వండి అని వాళ్ళకు కోర్సు లాగా పెట్టేసి వాళ్ళ సర్వీసెస్ కూడా వాడుకోవడానికి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటాయా గవర్నమెంట్కి? ఎందుకు క్వాలిటీ హెల్త్ కేర్ మోహన్ రావు గారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి, 13 సబ్జెక్టులు పాస్ కావాలి, తర్వాత పీజీ రాయాలి, వాడు ప్రాక్టీస్ చేయడానికి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మేము మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలి. ఫస్ట్ అది. ఫారిన్ గ్యాస్ కూడా వాళ్ళు అక్కడున్న యూనివర్సిటీకి ఇక్కడ యూనివర్సిటీ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఫారిన్ గ్యాస్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళు పాస్ అయితేనే ఇక్కడ ఎలిజిబుల్ ప్రాక్టీస్ చేస్తారు. మీరనే ప్రశ్న ఏంటంటే, మీరు ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఆశా వర్కర్లు ఉంటారు, వాళ్ళంటూ ఎంకరేజ్ చేసి ఎక్కువ కాలు తీసుకొని పెట్టండి. ఇప్పుడు వీళ్ళను కూడా నీట్ రాసేమని చెప్పండి. వాళ్ళు బీఎస్సీ ఇప్పుడు మీ ఆర్ఎంపీలను మీరు అంటున్నారు కదా, వాళ్ళను బీఎస్సీ ఎగ్జామ్ రాయని చెప్పండి. వాళ్ళకి లేకుంటే వాళ్ళ ఆశా వర్కర్లాగా అమ్మని చెప్పండి. వితౌట్ ఏం లేకుండా సర్టిఫికేట్ కోర్స్ లాగా వచ్చి ఒక ఎంబీబీఎస్ దగ్గర పనిచేసినాం కాబట్టి మేము వైద్యం చేసిన తప్పు. ఇంకోటి మీరు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి, ఇన్ని రోజులు వాళ్ళ వైద్యం ఆధారపడి కదా ఒక్కటే వాళ్ళ ప్రశ్న వస్తుంది. వాళ్ళని మేము వాళ్ళకి వేరే తిరిగి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం కన్నా వాళ్ళ లైఫ్ ఎక్కువ కాదు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టరు ఆ విలేజ్ అప్పుడు 100,000 మంది ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటారు. జీవితాలు చాలా ఎంతమంది చనిపోయి ఉంటారు సార్ వాళ్ళ చేతుల్లో? 100 మంది, తెలియకుండా 100 మంది చనిపోతారండి. యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, అనాలిసిస్ వాడుతున్నారు. మనకు ఇండికేషను, కాంట్రా ఇండికేషన్ ఏ మంది ఎందుకు ఇవ్వాలి తెలియదు. వాళ్ళు మంది తీసుకుంటున్నారు, వాళ్ళు వేసుకుంటున్నారు, పోతున్నారు, తాగుతున్నారు, దర్శాలు. కానీ దానివల్ల దుష్పరిమాణాలు లాంగ్ రన్లు వస్తుంటాయి. ఇవన్నీ పోవాలంటే డెఫినెట్గా మనము క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి పోవాల్సి ఉంటుంది. అందులో అలా తేడా లేదు. దానికి గవర్నమెంట్ కంకణబద్ధమై ఉండాలి. మేము కేవలం ఇందులో మేము ఒక పార్సల్ ఆఫ్ ది సొసైటీ, మేము ఒక డాక్టర్లుగా మాకు గవర్నమెంట్ చేస్తాం. వీళ్ళు ఎన్ఎంసీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక గవర్నింగ్ బాడీ వాళ్ళు చేస్తారు. కానీ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. గవర్నమెంట్ కూడా ప్రజల ఆరోగ్యం మీద కృతనిశ్చయంతో ఉండాలండి. ఈ అన్‌క్వాలిఫైడ్ డాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళల్లో చేసిన దాంట్లో క్వాలిఫైడ్ డాక్టర్ల పాత్ర ఏమన్నా ఇప్పటి వరకు? క్వాలిఫైడ్ డాక్టర్లు ఎక్కడ కూడా ప్రోత్సహించరు. వీళ్ళని ప్రాక్టీస్ చేయండి,
పలానా ఇంజక్షన్లు ఇవ్వండి, పలానా ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పేసి క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఎక్కడ ప్రోత్సహించారు. మేము రీసెంట్గా చూసాము, టీఎస్ఎంసీ మెడికల్ కౌన్సిల్ నుంచి నోటీసులు ఇష్యూ చేసింది కొన్ని హాస్పిటల్స్కి. ఏమని, వాళ్ళు పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ ఒక బిల్డింగ్లో కొంతమంది ఆ ఏరియా ఆర్ఎంపీలందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి బ్యానర్స్ కట్టేసి వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇస్తామని ఇంకోటి చేస్తామని కొన్ని హాస్పిటల్స్ చేసినాయి. సమ్ ఫ్యూ హాస్పిటల్స్ వారికి నోటీసులు ఇష్యూ చేశారు టీఎస్ఎంసీ. ఈజ్ ఇట్ రైట్? గివెన్. మరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంకరేజ్ చేస్తలేరు, వాళ్ళు మార్కెటింగ్ పర్పస్లో మార్కెటింగ్ చేస్తే రిఫరల్ పేషెంట్ని రిఫరల్ మా దగ్గర పంపించండి అని చేస్తాను. అది కూడా అనెథికల్ ప్రాక్టీస్ అన్నట్టే. దాని ప్రకారం వాళ్ళ పైన చర్యలు తీసుకుంటానికి అని చెప్పి ఇప్పటికీ మనం ఇప్పుడు టీఎస్ఎంసీ కానీ ఐఎంఏ లీడర్స్ కానీ కొంతమంది వెరీ హానెస్ట్లీ సీరియస్గా కష్టపడుతున్నారు, ఈ విషయం ఫైట్ చేస్తున్నారు. దీంట్లోనే బ్లాక్ షిఫ్ట్లా కొంతమంది డాక్టర్స్ అదే పని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తిరుగుతున్నారు వెనకాల పడి. ఇప్పటికీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమి మీ ఐఎంఏ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే సార్ ఇప్పుడు ఈ బ్లాక్ షిప్స్ కొందరు ఉన్నారు అంటున్నారు కదా, వీళ్ళను ట్రీట్మెంట్ ఇవ్వమని వాళ్ళు చెప్పట్లేదు సార్. ఈ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ సూపర్ స్పెషలిస్ట్ కానీ స్పెషలిస్టులు కానీ రిమోట్ ప్లేస్ వెళ్ళరు కదా సార్. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి, ఏమింది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాడు అన్క్వాలిఫైడ్ సార్, వాడు ట్రీట్మెంట్ ఇవ్వలేడు సార్. వినండి సార్ అన్నమాట, ఈజ్ అన్క్వాలిఫైడ్, ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్, రొటీన్ మామూలు మనిషితో సమానమైన వాడు. వాళ్ళనే పర్టికులర్గా ఎందుకు చెప్పేసి రిఫరల్ తెమ్మంటున్నారు? మనం ఎవడైనా తీసుకురావచ్చు కదా, ఒక మెడికల్ షాప్ వాడే కాదు, కిరాణా షాప్ వాడు కూడా ఒక పేషెంట్ పంపించవచ్చు కదా మన దగ్గర రొటీన్గా. అవును సార్, ఎవరైనా తీసుకురావచ్చు, తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకురావచ్చు. రిఫరల్ సిస్టమ్ని మాకు కూడా అర్థమవుతుంది. రిఫరల్ సిస్టమ్ అనేది ఒక డాక్టర్ గారి దగ్గర, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఆయన ట్రీట్మెంట్ చేయలేని లెవెల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయనకంటే స్పెషలిస్ట్ దగ్గరకో ఇంకా సూపర్ స్పెషలిస్ట్ పంపించే ఎక్కడైనా ఉంటుంది ఈ సిస్టమ్. కానీ ఒక గ్రామీణ ఏరియాల్లో ఉన్న వీళ్ళు మాత్రం పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యే ఈ ఆర్ఎంపీ సిస్టమ్ నడుస్తుందని మాకున్న సమాచారం. అంటే వాళ్ళు వైద్యం ఎంత చేస్తున్నారు అనేది కొంత పక్కన పెడితే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది వైద్యం తెలియకపోయినా పూర్తిగా ఇదే పని మీద మొదలెట్టారు వాళ్ళు, ఈ రిఫరల్ సిస్టమ్ని నడిపించడం కోసమే. కొంతమంది అంబులెన్స్ డ్రైవర్స్ ఇదే పని చేస్తున్నారు, మెడికల్ షాప్ వాళ్ళు ఇదే పని చేస్తున్నారు, ఫిజియోథెరపిస్టులు ఇదే పని చేస్తున్నారు. ఫైనల్లీ ఇంకా చెప్పాలి అంటే హాస్పిటల్లో పనిచేస్తున్న నాన్ మెడికల్ స్టాఫ్, అంటే డాక్టర్స్ కాకుండా, నాన్ మెడికల్ అంటే ఈవెన్ నర్సింగ్ కూడా వస్తారనుకోండి, డాక్టర్స్ కాకుండా మిగతా అందరు స్టాఫ్ ఈ రిఫరల్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ పేషెంట్ రిఫర్ చేయడం, పేషెంట్ వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకోవడం అనే ఒక సిస్టమ్ బాగా డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మోహన్ రావు గారు, డెఫినెట్గా నేను ఒక విషయం చెప్తానండి. మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుకోవాలంటే మీరు చెప్పింది 100% ఉందండి, అలా మోవడం ఏం లేదు. అది ఐఎంఏ ప్రకారం చెప్పాల్సిందే. రిఫరల్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుందండి. జర్నలిజంలో మంచి ఉంది, చెడు ఉంది. డాక్టర్లో మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. పొలిటీషియన్లో మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. చెడును చూసి మనం మంచిది మనం పక్కన పెట్టద్దు. మీరు అన్నది ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు నీ ఆర్ఎంపీ డాక్టర్లు అనేది ఒక మాఫియా లాగా తయారైందండి. ఓపెన్ చెప్తున్నారు, ఇది నిజాలు చెప్పాలి. ఇక్కడ మాఫియా తయారైందంటే వాళ్ళు నచ్చిన డాక్టర్ దగ్గర వాళ్ళు పట్టుకెళ్తున్నారు. మా దాంట్లో కూడా కొందరు డెఫినెట్గా ఇంతకుముందు బ్లాక్ షిప్స్ అన్నట్టు వాళ్ళు కూడా ఆర్ఎంపీలు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళను మేనేజ్ చేసి డాక్టర్లను ఒక విధంగా చెప్పాలంటే తెలియకుంటే వాళ్ళకు పేషెంట్ల అమాయకులైన గ్రామీణ ప్రజల జేబులు చిల్లుపడడానికి మా వాళ్ళు ఉన్నారు, ఆర్ఎంపీలు ఉన్నారు. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది పోవాలని కృతజ్ఞతతో నేను ఒక్కరితో అయిన కాదు కదా, చట్టాలు రావాలి దానికి. వాళ్ళు ఆర్ఎంపీగా ఉన్నందువల్లనే కదా మార్కెటింగ్లో కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నారు. నేను అస్సలుగా దాన్ని సపోర్ట్ చేస్తలేనండి. అది పోవాలని చెప్తున్నాను నేను. ఉంది, అది సిస్టమ్ ఉంది. అది డెఫినెట్గా వీ షుడ్ కట్ షాట్ దట్ నెక్సెస్ బిట్వీన్ ఆర్ఎంపీస్ అండ్ డాక్టర్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్, వీ షుడ్ కండెమ్ ఇట్. టీఎస్ఎంసీ వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈ సిస్టమే ఎరాడికేట్ చేయగలిగితే ఈ కంప్లీట్ సిస్టమ్ అనేది ఉండదు మనకి. కానీ మేమంటున్నది, మా నాలెడ్జ్లో ఉన్నది, మేము కొంత సర్వే చేసిన దాంట్లో నాట్ ఓన్లీ ఆర్ఎంపీ డాక్టర్స్, మనం సోకాల్డ్ అనుకుంటున్నాం ఆర్ఎంపీ డాక్టర్స్ మాత్రమే కాదు, హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ కానీ, మెడికల్ షాప్స్ వాళ్ళు కానీ, మిగతా మెడికల్ రిలేటెడ్ ఏ యాక్టివిటీతో టచ్ ఉన్నవాడైనా ఈ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు నవడేస్. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలరా ఫ్యూచర్లో? చేస్తాము, డెఫినెట్గా చేస్తాము. మీరు అన్నది మన నోటీసులో ఉంది. మీరు అన్నది 100% కాకుండా మెజారిటీ శాతం నిజమండి అది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఆర్ఎంపీలే కాకుండా ఈవెన్ అలోపతి డాక్టర్ టు అలోపతి డాక్టర్ రిఫరల్స్ కూడా ఉన్నాయి.